Hello viewers, welcome to Telugu Scit tutorials. This is slicing operator. ఇంత మునుపు క్లాసులో స్లైసింగ్ ఆపరేటర్ గురించి జస్ట్ స్టార్ట్ చేసాం. బిగిన్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, బిగిన్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, స్టెప్ ఉంటుందని చెప్పాము. దీన్నే స్టార్ట్, స్టాప్, స్టెప్ అంటారు. దీని మీద ఈ ప్రోగ్రామ్ మనం ఇది తీసుకొని చేసాం. లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని. దీనికి ఇంకా దీని బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి మనం దీంట్లో ఈ క్లాస్లో మనం చెప్పుకున్నాము. దీని బిహేవియర్ ఎలా ఉంటుంది చెప్పాలంటే మనం ఒక కొత్త ఐడిఎల్ఈ తీసుకొని దీంట్లో క్లియర్గా ఒక్కొక్కటి చెప్పుకుంటాము. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్ ఏదో ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక డబుల్ కొటేషన్లో 0 1 2 3 4 5 6 7 8 9 అని తీసుకున్నా. సింగిల్ కొటేషన్ క్లోజ్ చేస్తే ఇప్పుడు ఎస్ కోలన్ 0 కోలన్ అంటే ఎస్ కోలన్ 0 కోలన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టే 7 1 అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన. అంటే 0 నుంచి నాకు ఏం రావాలో 1 1 అని వస్తే మనకు డౌట్ వచ్చేస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేస్తాం. నేను నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలని అనుకున్నప్పుడు మళ్ళీ రాంగ్ ఉండదు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ 0 1 2 3 4 5 6 7 8 9 సింగిల్ కోటు క్లోజ్ చేశాను. ఇది నా స్ట్రింగ్. దీంట్లో ఎస్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్ 0 7 1 అన్నాను. స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన. ఇప్పుడు 0 అంటే 0 నుండి ఎంతవరకు వస్తుంది? 7 వరకు. ఈ 7 మైనస్ 1 అంటే 6 వరకే వస్తుంది. ప్రతిసారి స్టెప్ ఎంత వస్తుందంటే 0 1 2 3 4 5 6 వచ్చింది. విచ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ అంటే these characters are there. So if I can take, for example, s square bracket 0 ఈసారి 7 తీసుకుంటా, 7 2 అనేసి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తా. అంటే అర్థమేమి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అంటే ఇంత మన క్లాస్లో సరిగా అర్థం కాలేదన్నారు. ఫ్రమ్ 0 to 7 ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్ బై 2. ప్రతిసారి ఇప్పుడు 0 ఉంది, 0 వస్తుంది, 1 రాదు. మళ్ళీ ఇంక్రిమెంట్ బై 2 అంటే 2 వస్తుంది, 3 రాదు, మళ్ళీ 4 వస్తుంది, 5 రాదు, మళ్ళీ 6 వస్తుంది. అంటే 0 2 4 6 మాత్రమే వస్తుంది. అంటే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఫస్ట్ 0, స్టెప్ 2 అంటే 2, స్టెప్ 2 అంటే 4, స్టెప్ 2 అంటే 6. సో ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంటెడ్ బై 2. సో వెరీ వెరీ కేర్ఫుల్ because the slice is used to list to set to everywhere. Slice is applicable the most of the everywhere. Now I am take. ఇప్పుడు దీన్ని ఎంటర్ కొట్టి నేను చూస్తాను. 0 2 4 6 వచ్చింది. ఇలా లేకుండా నేను ఎస్ స్క్వేర్ 0 7 తీసుకుని స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. హౌ మెనీ అట్రిబ్యూట్స్ ఐఎమ్ ప్రొవైడింగ్ అంటే ఓన్లీ 2. ఏమేమి? స్టార్ట్, స్టాప్ అంటే బిగిన్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్. 1 ప్రాపర్టీ ఈజ్ మిస్సింగ్. విచ్ ప్రాపర్టీ ఈజ్ మిస్సింగ్? స్టెప్. నేను దీంట్లో స్టెప్ ఇవ్వలేదు. లాస్ట్ వాల్యూ ఐఎమ్ మిస్సింగ్, అదే స్టెప్. బై డిఫాల్ట్ ఆఫ్ స్టెప్ ఈజ్ 1. మనం ఏమీ ఇవ్వకపోతే అక్కడ స్టెప్ ఇవ్వలేదు కదా, ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది అంటే అది 1 తీసుకుంటుంది. చూడండి కావాల్సింటే 0 1 2 3 4 5 6 అంటే 1 1 పెరుక్కుంటా వచ్చింది. ఈ 7 అన్నప్పుడు ఎండ్ మైనస్ 1 కాబట్టి 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇలా కాదు. ఎస్ 0 బ్రాకెట్ అనుకున్నాం. నేను ఇప్పుడు ఈ బిగినింగ్ ఇండెక్స్ ఇచ్చిన, కోలన్ అని పెట్టేసిన, స్టెప్ ఇవ్వలేదు, ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదు. సో ఐఎమ్ టేకింగ్ ఎండ్ ఇండెక్స్ అండ్ స్టెప్ వాల్యూ. స్టెప్ వాల్యూ 1, డిఫాల్ట్గా స్టెప్ వాల్యూ 1 ఉంటుంది. ఎండ్ ఇండెక్స్ ఆల్వేస్ టోటల్ ఎండ్ వాల్యూ అంటే చివరి వరకు, అంటే 9 వరకు వచ్చేస్తుంది. ఇవ్వలేదు కాబట్టి ఎంటర్ కొట్టి చూడండి వచ్చేసింది. సో అలా కాకుండా మళ్ళీ చెప్తున్నా, స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ కోలన్ జస్ట్ ఏమి ఇవ్వలేదు.
బిగిన్ ఇవ్వలేదు, బిగిన్ డిఫాల్టే, ఎండ్ డిఫాల్టే, స్టెప్ డిఫాల్టే అన్నప్పుడు ఏమొస్తుంది, పూర్తిగా స్ట్రింగ్ వస్తుంది. 0 1 2 3 4 5 నో బిగిన్ ఇండెక్స్, నో ఎండ్ ఇండెక్స్, నో స్టెప్ వాల్యూ. స్టెప్ వాల్యూ డిఫాల్ట్గా 1 అనేది మీకు తెలుసు. ఇఫ్ యూ ఆర్ నాట్ స్పెసిఫై ద బిగిన్ వాల్యూ, డిఫాల్ట్ బిగిన్ వాల్యూ ఈజ్ 0. ఇఫ్ యూ ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ద ఎండ్ వాల్యూ, డిఫాల్ట్ ఎండ్ వాల్యూ ఈజ్ లాస్ట్ అంటే 9. నౌ కెన్ ఏబుల్ టు గెట్ టోటల్ థింగ్ కదా, మోర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో టేక్ వెరీ వెరీ స్పెషల్ కేర్. అలా లేకుండా ఇలా ఇస్తే ::(-1). ఇంత మునుపు లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని చెప్పినప్పుడు రివర్స్లో వచ్చింది చూశారు కదా. ఇప్పుడు నేను నెంబర్స్ తీసుకున్నా, ఇప్పుడు చూడండి క్లియర్గా తెలుసు. రివర్స్లో 9 లాస్ట్లో ఉండేది బిగినింగ్ నుండి స్టార్ట్ అయ్యి 0 వరకు వచ్చింది. అంటే స్టెప్ వాల్యూ కెన్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. స్టెప్ వాల్యూ అనేది +1 ఇవ్వచ్చు లేదా -1 ఇవ్వచ్చు. అంటే పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్, ఇట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లెఫ్ట్ టు రైట్. ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్, అది కన్నా నెగిటివ్ ఇండెక్స్ అవుతే స్టెప్ వాల్యూ, ఇట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ రైట్ టు లెఫ్ట్. దెన్ ఆటోమేటికలీ రివర్స్ ఈజ్ హ్యాపెన్. ఓకే, చూశారు కదా. ఇప్పుడు ఆ విధంగా చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఈ స్లైస్ ఆపరేటర్లో బిగిన్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది, స్టెప్ ఉంటుంది. స్టెప్ వాల్యూ కెన్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇఫ్ పాజిటివ్, దెన్ ఇట్ షుడ్ బి ఫార్వర్డ్ డైరెక్షన్, లెఫ్ట్ టు రైట్. ఇఫ్ నెగిటివ్, దెన్ ఇట్ షుడ్ బి బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఏంటి, రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్. ఇది నోట్. ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఇఫ్ ఎండ్ వాల్యూ ఈజ్ మైనస్, దెన్ ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీ. In the forward direction, if end value is 0, then result is always empty. In forward direction, default value for begin, 0 default value for end. Length of string by default value for +1 గా తీసుకుంటుంది default గా. In backward direction, default value for begin -1, default value for end minus length of string +1. Either forward or backward direction, we can take both positive and negative values for begin and end index. అదే మనం మీరు కావాలంటే స్లైస్ ఆపరేటర్ దీన్ని పెట్టి చేయండి. నేను లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అనేది ఒక కేస్ స్టడీ చేశాను. అట్లే 0 1 2 3 4 5 6 7 8 9 అనే నెంబర్స్ తీసుకొని చేసినాను. మీరు ఇది తీసుకొని చేయండి. S = ABCDEFGH అని తీసుకోండి. 1:6 అని తీసుకొని 2. మీకు ఈ ప్రాక్టీస్ కోసం ఇది డిఫరెంట్ ఇచ్చిండాం. దీన్ని అంతా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ 10,000 అని ఇచ్చేసాను నేను. అంటే మనకు ఉండేది ఏంది, J వరకే కదా. మ్యాక్సిమం అంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చినా మీరు 10,000 ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎండ్ ఇండెక్స్ ఎంత అయినా ఇచ్చుకోవచ్చు. మీరు ఆడ 9 ఉన్నా కూడా చాలా ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు. అది ఇక -1 పెట్టినప్పుడు రివర్స్లో వచ్చింది. -2 అన్నప్పుడు స్టెప్ వాల్యూ రివర్స్లోనే స్టెప్ 2 తీసుకున్నాను. ఇక్కడ చూడండి 5 అని పెట్టారు బిగినింగ్ ఇండెక్స్. ఉన్నది ఆడ 4 వరకే. 5 అని పెడితే అదేం చేసిందంటే ఎంటీ స్ట్రింగ్ ఇచ్చింది. ఇంకా బిగినింగ్ వాల్యూ 9 అన్నాం. ఇప్పుడు ఏంది అది 9? మీరు బిగినింగ్ వాల్యూ 0 నుండి 1 నుంచే స్టార్ట్ చేయకుండా 9 ఇస్తే అది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి తెలియదు. కాబట్టి వాల్యూ ఎర్రర్ అని ఇచ్చేసి స్లైస్ స్టెప్ కెనాట్ బి 0 అని చెప్పింది. ఇక్కడ అందులోనే చూడండి స్టెప్ వాల్యూ 0 ఇచ్చిండారు. అదొక పెద్ద ఎర్రర్ అనమాట. ఇట్లా ఈ కాంబినేషన్స్ అంతా మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఫర్ స్ట్రింగ్ అనేది చూస్తాం. కాకపోతే ఈ కేస్ స్టడీ చాలా తీసుకొని చేయాలి. మీ నేమ్ తీసుకోండి, ఏదైనా వేరే నెంబర్లు తీసుకోండి, లేదా ఇట్లా ఆల్ఫాబెట్స్ తీసుకోండి, లేదా వర్డ్స్ తీసుకోండి. ఎలా అంటే లర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అట్లా తీసుకున్నాం కదా, ఆ విధంగా కూడా మనం తీసుకొని చేయొచ్చు. వేరు కాంబినేషన్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేరే తీసుకుంటాను నేను. ఇక్కడ మళ్ళీ S = సింగిల్ కొటేషన్లో ఏమని చెప్తానంటే ఆల్రెడీ 0 1 2 3 4 అట్లా తీసుకున్నాం కదా, దాన్నే చూడండి 0 1 2 3 4 5 6 7 8 అని చెప్పి తీసుకొని ఎంటర్ కొట్టేసి S = సింగిల్ కొటేషన్ 0 1 2 3 4 5 6 7 8 9 సింగిల్ కొటేషన్ క్లోజ్ చేసి దీంట్లో
నేను ఇంతకుముందు బిగినింగ్ 1 అనే తీసుకున్నా, 1 అనే తీసుకొని అవసరం లేదు, 2 తీసుకోవచ్చు, స్టెప్ ఎండ్ వాల్యూ 8 తీసుకోవచ్చు, ఇంకా 1 తీసుకొని క్లోజ్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 0 1 వదిలేసి 2 కాన్నింటి స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు 8 - 1 వరకు. 8 - 1 అంటే ఎంత 7. ప్రతిసారి స్టెప్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది 1, కాబట్టి ఈ విధంగా వస్తుంది. అలా లేదు, దీన్నే నేను ఏం చేస్తానంటే కొంచెం చేంజ్ చేస్తాను. ఎస్ స్క్వేర్ బ్రాకెట్ 2 కోలన్ 8 కోలన్ -1 అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. చూడండి ఖాళీ వచ్చింది, రివర్స్ అని చెప్పాము. 2 8 -1. Can you please tell what is the output I am going to get? Don't. -1 is positive or negative? Negative means I am required to forward direction or backward direction, begin to end 2 to 8 అని చెప్పిన. -1 means backward direction అన్న. end minus of -1 end +1 8 +1 అంటే 9. You have to go from 2 to backward direction. 2 నుండి బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎలా రావాలి? వాట్ ఈస్ ద అవుట్పుట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అంటే 2 నుండి బ్యాక్వర్డ్ డైరెక్షన్ రావాలంటే 2 నుండి బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే ఎంప్టీనే కదా వస్తుంది. ఓకే, అందువలన అది ఎంప్టీ వచ్చింది. బికాస్ ఈవెన్ యు ఆర్ మూవింగ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యూ వోంట్ గెట్. వాట్ ఈజ్ అవుట్పుట్ అంటే స్టార్టింగే మీరు 2 అని చెప్పారు, అక్కడి నుండి ఫార్వర్డ్ డైరెక్షన్కి అయితే ప్రింట్ అవుతుంది. కానీ మళ్ళీ ఏం చెప్తుంటారు -1 వెనక్కి పోంటున్నారు. 2 బిగినింగ్ అని చెప్పి వెనక్కి పోమంటే అడేముంటుంది ఖాళీ, అందువలన ఎంప్టీ అని వచ్చింది. ఇది ఇక్కడ ఏంటంటే చూడండి 2 అనేది బిగినింగ్, కానీ మీరేమి ఇచ్చారు ఎండ్ -1 అన్నాం కదా. ఎండ్ -1 అంటే ఎండ్ ఎంత 8 -1 ఎంత 9. అంటే యూ హ్యావ్ టు గో ఫ్రమ్ 2 టు బ్యాక్వర్డ్ డైరెక్షన్. వాట్ ఈస్ ద ఎందుకు బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటానంటే ఈ స్టెప్ ఏమి ఇచ్చారు తెలుసా, -1 అని ఇచ్చారు. ఆ 2 కాన్నింటే బ్యాక్ బౌండ్ అని చెప్పి బిగినింగే 2 ఇస్తే మళ్ళీ బ్యాక్ బౌండ్ అంటే మీకు ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజన్. బేస్డ్ ఆన్ దిస్ ఎనీ టైప్ ఆఫ్ థింగ్ యూ కెన్ ఆన్సర్. అంటే సో సమ్ కాంబినేషన్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇటువంటివి రకరకాలుగా మీరు తీసుకోండి నెంబర్స్, మీరు వేరు కాంబినేషన్లో ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తూ వస్తుంది ఏంటి ఇది అని చెప్పనేసి. ఫార్వర్డ్ డైరెక్షన్ ఎట్లా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎట్లా, రకరకాలుగా మీరు చేసి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.